హాయ్ అండి అందరికీ ముందుగా వెల్కమ్ టు మోడర్న్ లైఫ్ స్టైల్. ఈరోజు ఈజీగా సింపుల్గా ఒక స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ ప్రియ. అదే అర్థమవుతుంది కదా, చూడగానే ఆల్రెడీ కసక్ కోసేస్తున్నాను కదా, ఏంటనుకున్నా స్వీట్ కార్న్ పకోడీ. సో ఒక స్వీట్ కార్న్ని మీకు టైం ఉండి వీలుండి ఓపిక ఉంటే గింజలు గింజలుగా తీసుకోండి, లేదంటే చాక్ తోటి కసక్ కోసేయండి. సో ఇలా కోసాక ఒక స్వీట్ కార్న్ని ఇలా తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే 3 to 4 మీడియం సైజ్ ఆనియన్స్ని చీరికల కింద కట్ చేసుకోండి, సన్నగా కట్ చేసుకోండి. మీకు ఎంత సన్నగా కొయ్యగలిగే నైపుణ్యం ఉందో, మీ టాలెంట్ అంతా ఇక్కడ బయట పెట్టేయండి. సో సన్నగా కోసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 3 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా పక్కన పెట్టేసుకోండి. నేనైతే ఎక్స్ట్రా కారం అయితే ఏం వేయట్లేదండి పిండిలోని, ఈ పచ్చిమిరపకాయల కారంతో చేసుకున్నాను. మీకు వీలుంటే పిండిలో ఎర్ర కారం కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సరే ఈ 3 కోసి పక్కన పెట్టేసుకున్నారు కదండి. ఇప్పుడు ఏంటంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు స్వీట్ కార్న్, ఒక కప్పు ఆనియన్స్, అలాగే ముందుగా మనం కట్ చేసుకున్నాం కదండి పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ వేసుకున్నాక దీంట్లో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాక 3/4 కప్పు శనగపిండి, అలాగే ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరిపిండి. ఎంత అయితే వేయలేదండి, చాలా కొద్దిగా, అంటే ఒక 1/2 కప్పు, కప్స్లో చూసుకోవాలంటే ఒక 1/2 కప్పు వరిపిండి, 3/4 కప్పు శనగపిండి తీసుకున్నానండి నేను. సో ఇప్పుడు ఏంటంటే ఆనియన్స్లో వాటర్ రిలీజ్ అయ్యేలా ప్రెస్ చేస్తూ కలపండి కొద్దిగా. తర్వాత టేస్ట్కి సరిపడా కొద్దిగా అంటే కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా అంటే కొద్దిగా పసుపు అనేది కలర్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా ప్రెస్ చేసుకుని కలుపుకున్నాక వాటర్ అనేది ఎక్కువ పోయొద్దండి, జస్ట్ స్ప్రింకిల్ చేస్తూ జస్ట్ జల్లుతూ అలా బాగా కలుపుకోండి. ఎంత బాగా కలుపుకుంటే అంత పకోడీ టేస్ట్గా ఉంటుంది. నేను ఎందుకు చేశానంటే మీకు కన్సిస్టెన్సీ కోసం నేను చేశాను అంతే. సో బాగా కలుపుకున్నాం కదండి. నెక్స్ట్ ఏంటంటే స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఇది మనం డీప్ ఫ్రై చేసుకున్న ఐటమ్ అన్నమాట, పకోడీ అంటే ఆల్మోస్ట్ డీప్ ఫ్రైయే కదా. సో ఇప్పుడు ఏంటంటే ఆ స్వీట్ కార్న్ కొద్దిగా తీసుకుని చిన్న వాటిగా నూనెలో వేసేసుకోవాలండి. నేను మీకు చూపిస్తున్న విధంగా మీ కడాయికి ఎంత అయితే స్పేస్ ఉందో, మీకు ఎంత వీలుందో అంతా వేసేసుకోండి. అంటే మరీ నిండగా వేసేకండి, జస్ట్ వాటికి ఏంటంటే గ్యాప్ ఉంటేనే ఫ్రై అవుతుంది. మనం కలిపినప్పుడు కూడా గ్యాప్ ఉండాలి, మరీ ఇరుకిరుగ్గా వేసేసుకోకుండా కొద్దిగా వేసుకున్నాక గరిటె తీసుకుని ఒక 2 minutes ఆగాక కలపండి. మనం మధ్యలో తింటూ ఉంటే స్వీట్ కార్న్స్ తగులుతూ ఉంటే యమ్మీగా ఉందండి, సూపర్ ఉంది. స్వీట్ కార్న్ అనేది ఎక్కువ, శనగపిండి అనేది తక్కువ వేసుకుంటే మనం తినేటప్పుడు స్వీట్ కార్న్ తగిలి పిల్లలు అది బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ నేను ఇంకో వాయి కూడా వేసి చూపించాను, ఒకసారి మీకు డౌట్ అయితే క్లారిటీగా చూసేయచ్చు. ఇది లాస్ట్లో, ఇది కూడా ఎగిపోయాక లాస్ట్లో స్టవ్ కట్టేసాక ఒక 3-4 పచ్చిమిరపకాయలు అందులో వేసుకున్నారనుకోండి, మధ్యలో తినడానికి బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఆనియన్ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోతాయి. సో ఇలా ట్రై చేయండి, మీరు కూడా ఎలా ఉందో షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.